బ్రేకింగ్ న్యూస్. వనపర్తి జిల్లా డిప్యూటీ కలెక్టర్ కిమియా నాయక్ పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. వనపర్తి పౌర సరఫరాల శాఖ డిఎం జగన్మోహన్ ను కిమియా నాయక్ ను ఆయన కాపాడుతున్నారు అంటూ ఎంఐఎం నేత షేక్ మునీర్ హైదరాబాద్ ఏసీబీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. తొలుత జగన్మోహన్ కిస్మత్పురాలో విధులు నిర్వహించారని, అప్పట్లో పేదలకు బియ్యం దక్కకుండా అవినీతి చేశారు అంటూ షేక్ మునీర్ అంటున్నారు. దీంతో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నాడు. దీంతో జగన్మోహన్ ను వనపర్తి డిఎంగా బదిలీ చేశారు అని చెబుతున్నారు. అయితే ఇటీవల జగన్మోహన్ ఏసీబీ అధికారులకు చిక్కినట్టుగా గుర్తు చేశారు. దీంతో ఇటీవల వనపర్తి కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశాను అని చెబుతున్నారు. జగన్మోహన్ కలెక్టర్ను కూడా పక్కదారి పట్టించారు అని ఆరోపిస్తున్నారు. మొత్తానికి జగన్మోహన్ ను డిప్యూటీ కలెక్టర్ కిమియా నాయక్ కాపాడుతున్నారు అని ఏసీబీ అధికారులకు షేక్ మునీర్ ఫిర్యాదు చేశాడు. ఆయన ఆస్తులపై విచారణ జరపాలి అని డిమాండ్ చేస్తున్నారు. నుంచి వచ్చినా సార్, నా పేరు షేక్ మునీర్ హుసేన్. ఒక చిన్న ఇష్యూ మీద కంప్లైంట్ ఇచ్చిన ఆల్రెడీ. ఆ జగన్మోహన్ అని జగన్మోహన్ సివిల్ సప్లై మేనేజర్ డైరెక్టర్ ఉన్నారు. అతను ఇంతకుముందు కిస్మత్పురాలో వర్క్ చేసి పోయినారు. అతని గురించి నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఆయన వనపర్తి చేశారు. దాని తర్వాత కలెక్టర్కి స్వయంగా వెళ్ళి కలిసి నేను మాట్లాడితే ఆయన సార్ ఎంక్వైరీ చేసినారు. ఎంక్వైరీలో మొత్తం డీటెయిల్స్ వచ్చేసింది. కానీ నా డైరెక్టర్ మేనేజర్ జగన్మోహన్ ఉన్నారు, అతను ప్రెషర్ వేయించి ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ ఫైల్ రాకుండా, ఎంక్వైరీ రిపోర్ట్స్ ఇవ్వకుండా నా ఆపుతుండు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మొన్న డీసెంట్గా రెడ్ హ్యాండ్గా యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు పట్టుకున్నారు అతనికి. దాని తర్వాత అతనికి సపోర్ట్ చేసేది అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఉన్నారు, అది కిమియా నాయక్ అని ఉన్నారు. అతను ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అతన్ని వీళ్ళకి ఏమైనా అడ్డంగా చెప్తే వాళ్ళకి జాబ్ నుంచి తీసేస్తున్నారు. కాబట్టి రైస్లో చాలా గవర్నమెంట్కి ప్రజలకి రాకుండా రైస్ మొత్తం మిస్గైడ్ చేస్తున్నారు, దానికి దోచుకుంటున్నారు వీళ్ళు. కాబట్టి నేను గవర్నమెంట్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. వీళ్ళకి అంతకు మించి ఆస్తులు కూడా కూపెట్టుకున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ కలెక్టర్ గారు కూడా మేము స్వయంగా కలిసి కంప్లైంట్ ఇచ్చినా, మాట్లాడినా సార్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు కింద ఆఫీసర్లు మిస్గైడ్ చేస్తున్నారు పైన ఆఫీసర్లకి. కాబట్టి నేను పైన ఆఫీసర్లకి రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళ మీద కొంచెం కన్ను పెట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని. ఏసీబీ ఆఫీస్కి ఎందుకు వచ్చాము? ఏసీబీ కూడా కంప్లైంట్ ఇచ్చినాము మేము ఆల్రెడీ. ఇంతకుముందు కూడా జగన్మోహన్ మీద కంప్లైంట్ ఇచ్చినాము. ఇప్పుడు మన